హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాక్షి వ్లాగ్. చేత్తో తురమాల్సిన పని లేకుండా క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ ఎన్ని కేజీస్నైనా ఈజీగా తురమగలే ఒక మిషన్ మీతో పరిచయం చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాక్షి వ్లాగ్స్. ఫస్ట్ ఈ తురిమే మిషన్ పేరు వచ్చేసి ఉషా ఫుడ్ ప్రాసెసర్ మిక్సర్ గ్రైండర్. ఇది ఎటువంటి తురుమునైనా సరే, అంటే కూరగాయల తురుమునైనా, క్యాబేజీ, క్యారెట్, కాలీఫ్లవర్ ఇటువంటిది మనం ఎలాంటి తురుము పెద్దగా చిన్నగా ఎలా కావాలన్నా తురుముతుంది. మనకి బ్లేడ్స్ కూడా ఉంటాయి, పెద్ద హోల్స్ చిన్న హోల్స్ అని మనకి బ్లేడ్స్ ఉంటాయి. బ్లేడ్ సెట్ చేసుకుని దాన్ని బట్టి మనకి తురుము కానీ స్లైసెస్ కానీ అన్నీ ఇస్తుంది. దీని అన్బాక్సింగ్ వీడియో చేసి ఆల్రెడీ పోస్ట్ చేస్తాను, అది బాగానే వెళ్తుంది. దీంట్లో ఒక్కొక్క పార్ట్ ఎలా పనిచేస్తుందనో చూపిస్తున్నాను. నేను చూపించిన విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ వన్ మిక్సీ జార్ పెట్టిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. నార్మల్గా మామూలు మిక్సీలో పెట్టి ఓపెన్ చేస్తే తిరగదండి. మూత బాగా సెట్ చేస్తేనే లాక్ అవుతుంది. మూత నార్మల్గా సెట్ చెప్తే లాక్ అవ్వదు. నేను చూపిస్తాను చూడండి. ఇలా పెట్టిన తర్వాత లాక్ అవుతుంది. తర్వాత 1 by 1 ఇలా క్యారెట్ వేసి పైన ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు తురుము అనేది నీట్గా వితిన్ 1 minute ఒక క్యారెట్ ½ minute వచ్చేస్తుంది. మనం మినిమం 1 kg, 2 kg, 3 kg ఎన్ని కేజీస్ అయినా కట్ చేసుకోవచ్చు. దాని మినిమం కెపాసిటీ ఏంటంటే నన్ను అడిగితే ఒక 5 kgs వరకు చాలు. ఇంకెక్కువ తీస్తామంటే ఏంటంటే లోడ్ ఎక్కువైపోయి బ్లేడ్ అయి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే నేను ఇంత క్వాంటిటీ ఎందుకు చేస్తున్నానంటే మాకు హాస్టల్ ఉందని అందరికీ తెలుసు, మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి. మన హాస్టల్లో క్యారెట్, కాలీఫ్లవర్ కలిపి ఫ్రై చేస్తున్నారు. నేను అయితే వాళ్ళు కట్ చేసేసరి నేను ఈసారి మా వీడియో కోసం నేను కొన్ని తీసుకొని కట్ చేస్తున్నాను. అవి మళ్ళీ దాంట్లో కలిపేస్తాను. లేకపోతే ఇంట్లోకి ఇంత అవసరం ఉండదు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నేను చూడండి ఫైనల్గా క్యారెట్ తురుముని ఎంత చక్కగా చేసాము. 1 kilo క్యారెట్ని నీట్గా తురిమి పెట్టుకున్నాము. అంటే నేను పెద్ద స్లైసెస్తో చేశాను. ఇంట్లోకి అయితే ఇలా పనిచేయదు, కానీ హాస్టల్ కాబట్టి పెద్ద ఫ్రై అయితే మిక్స్ అవ్వకుండా ముద్దలా రాకుండా విడివిడిగా వస్తుందని పెద్ద తురుముతో నేను తురిమిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్. ఈ బీట్రూట్ కూడా సేమ్ ఇదిగా నీట్గా పీల్ తీసుకొని ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసి పట్టుకోవడం వల్ల మనకి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఏ కూరగాయలైనా సరే మనకి ఫాస్ట్గా చాప్ అయిపోతాయి. లేదంటే మనకి పైన తూలిపోయి దానికి బాగా అడ్జస్ట్ అవ్వదు, నార్మల్గా వదిలేస్తే అడ్జస్ట్ అవ్వదు. అందుకే మనం ఇలా ప్రెస్ చేసి ఇలా జస్ట్ ఇలా పట్టుకుంటే చాలు. మనకి ఇంకా చూడండి ఇలా కింద దానికి బేస్ తగలదు. మనం ఎప్పుడైనా ఇలా ప్రెస్ చేస్తూ పట్టుకొని మనం చాప్ చేసుకోవాలి. అంతేకాకుండా మిషన్లో మనం కూరగాయలు నీట్గా సన్నగా చాప్ చేసుకోవచ్చు, స్లైసెస్ చేసుకోవచ్చు. 1 by 1 షీట్లో నెక్స్ట్ వీడియోలో అన్ని పోస్ట్ చేస్తాను. అంటే మనకి కూరగాయల చాపింగ్ ఎలాగవుతుంది, చపాతీ మిక్సింగ్ ఎలాగవుతుంది అన్నీ నెక్స్ట్ 1 by 1 వీడియోలో పోస్ట్ చేస్తాను. దీంట్లో ఓన్లీ తురుము పెద్ద దాంతో తురుము ఎలాగవుతుంది, పెద్ద బిజినెస్ కైనా దేనికైనా మనం ఇలా తురుముకోవచ్చు లేదని చూపిస్తున్నాను. ఇదైతే నన్ను అడిగితే హోమ్ పర్పస్గా పనిచేస్తుంది. మినిమం 5 years వారంటీ ఇచ్చారు, కానీ ఇంకెక్కువ లోడ్ వాడితే మినిమం 1 kg, 2 kgs కన్నా ఎక్కువ లోడ్ వాడితే తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అంత నేను తురుము తర్వాత కొంచెం హీట్ అయింది. నాకు అర్థమైంది ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా హీట్ అయ్యి ఖరాబ్ అవుతుందని నాకు అర్థమైంది. నేను అదే చెప్తున్నాను, ఎవరైనా సరే హోమ్ పర్పస్కి అయితే సరిపోతుంది, బిజినెస్ పర్పస్కి అయితే పనిచేయదు. ఇంకా హ్యాండ్ లోడ్ హై అండ్ వోల్టేజ్ ఉంటాయి, అవి తీసుకోండి. ఫైనల్గా నా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే మనం ఇలాంటి తురుము మిషన్లు ఇంట్లో ఉంటే పని చాలా సులువుగా అవుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో.